ఐఏఎస్లు అవ్వాలన్నా, ఐపీఎస్లు అవ్వాలన్నా, లేకపోతే ఇంకా ఎదగాలన్నా ఏదైతే ఆటంకంగా ఉందో ఆ పోరాడే శక్తిని ఆయన మనకు చూపించారు. అది మనం నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయి చూపిస్తాము. సో నా గురించి 2 మాటలు చెప్పాలి అంటే, పోరాట యోధుల నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది మస్కులర్ డిస్ట్రఫీ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడే పిల్లల కోసం ఏర్పాటు చేయబడింది. చిన్నప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన నేను ఇంకా బ్రతకాలి అనిపించలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అందరూ అనుకున్నట్టు ఇది పోలియో అయితే కాదు, మజిల్ వీక్నెస్. మీరు ఎప్పుడైనా నెట్లో చూసుకుంటే మస్కులర్ డిస్ట్రఫీ అని కొడితే దానిలో దీని గురించి కంప్లీట్గా వస్తుంది. అంటే నడుస్తూ నడుస్తూ పడిపోవడం, కింద కూర్చొని లేవలేకపోవడం, అలాంటి సిచ్యువేషన్ దగ్గర నుంచి తెలిసి నా లైఫ్ ఇలా అయిపోతుంది అని తెలిసే ఒక సిచ్యువేషనే మస్కులర్ డిస్ట్రఫీ. అంటే గ్రాడ్యువల్లీ క్షీణించిపోతూ ఉంటాయి కండరాలు అనేవి. ఇప్పుడు నడిచిన వ్యక్తి ఇంకో 2-3 నెలలకు నడుస్తాడు అనే గ్యారంటీ ఉండదు. ఇంకొంచెం రోజులు గడిచే కొద్దీ వీల్ చైర్కి అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత డెత్కి దగ్గర అవ్వాల్సి ఉంటుంది. ఎవరికి కూడా తెలియకుండా జరగాలి, కానీ డెత్ అనేది తెలిసి జరిగే సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది మస్కులర్ డిస్ట్రఫీయే. సో నేను ఆలోచించింది ఏంటి అంటే, దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి, ఏదైనా ఫైట్ చేసి ఖచ్చితంగా. ఈరోజు 400 మంది కుటుంబాలకి, 400 మంది చిల్డ్రన్కి ఏదైతే వాళ్ళు సాధించలేకపోతున్నారో, ఏదైతే వాళ్ళ కండరాలు అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళ డిసీజ్ని వాళ్ళకి పరిచయం చేస్తూ ఖచ్చితంగా వాళ్ళందరికీ ధైర్యం కల్పిస్తూ ఉన్నాను. ఆ 400 మంది కూడా కంప్లీట్గా బెడ్డెడ్ అయి ఉంటారు, నడవలేరు, కూర్చోలేరు. మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఫైండ్ లవ్ మూవీ అండ్ ఊపిరి మూవీ, తర్వాత సలాం ఇస్తే ఇంకా బాగా తెలుసుకోవచ్చు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి వడకల్లో కానీ అంటే దానికి సేవ అంటే ఏదో పాసిబిలిటీస్ ఉన్నప్పుడు చేసేది కాదండి, అది ఒక యజ్ఞం అనమాట. ఆ యజ్ఞం సేవ చేసే వాళ్ళకి ఒకరికి అర్థమవుతుంది, అది చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి సమాజాన్ని ఇంక్లూడ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క టీంకి కూడా, ఆదిశేషు సార్కి అండ్ విచ్చేసిన గౌరవ అతిథులకి, టీంకి అండ్ ఇంకా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైనా మా ఎన్జిఓ గురించి తెలుసుకోవాలి అనుకుంటే అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ యూట్యూబ్లో ఉంటుంది. మస్కులర్ డిస్ట్రఫీ అనగా